అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు హాయ్ 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 మధు. హాయ్. ఏంటి 3 days నుంచి కనిపించడం లేదు? నీకెందుకురా? నాకు కాదులే, వీడే చాలా వర్రీ అయిపోతున్నాడు. ఓకే బాయ్. బాయ్. అరే, ప్రేమలో రికమెండేషన్లు పనికిరావురా. నువ్వే డేర్ చేసి నీ మనసులో మాట చెప్పే. సరే సరే, ట్రై చేస్తారా? హాయ్ మధు. హాయ్ 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 హాయ్. ఏంటి 3 days నుంచి రావట్లేదు? చిన్న ఇన్సిడెంట్ జరిగింది లేవే. మా అమ్మకి హెల్త్ బాగాలేదు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. అది సరే, ఈసారి ఎగ్జామ్స్ లో ఎవరు ఫస్ట్ వస్తారంటావు? కొత్తగా డౌట్ ఎందుకు వచ్చింది? ప్రతి టెస్ట్ లోనూ ఫస్ట్ నేనే కదా. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదే మధు. నాదేం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కన్ఫర్మ్ గా చెప్తున్నా, నేనే టాప్. చూద్దాం, ఈసారి నువ్వు టాపో నేను టాపో. సమస్య లేదు, నేనే టాప్. పద. ఇది టాపర్ అని పెద్ద ఫోజు. కాన్ఫిడెంట్ గా చెప్తుందంట, కాన్ఫిడెంట్ గా. ఏదో ఒక టెస్టులో ఫస్ట్ నేను రాకపోను, అప్పుడు చెప్తా దీని పని. ఏంటి మమ్మీ ఇదంతా? ఆ మాయదారి మూకంతా ఇక్కడ చేరిందేంటి? నువ్వు ఉండి వాళ్ళని ఎలా రానిచ్చావు? ఏం చేస్తాన్రా? బ్యాడ్ టైం రన్ అవుతుంది. ప్లాన్లన్నీ రివర్స్ అవుతున్నాయి. ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగా నేనేదో చేయబోతే మరొకటి అవుతుంది. చివరికి ఓడలు బండ్లు, బండ్లు ఓడలైనట్టు నా పరిస్థితి ఇలా తిరగబడింది. ఆ తరుణ్ గాడికి వాళ్ళమ్మ తెలిసింది. ఆ జనని పిల్లలకి తండ్రి తెలిసాడు. తరుణ్ తల్లి పక్షాన చేరాడు. ఈ పిల్లలంతా కలిసి ఇదంతా ప్లాన్ చేశారా? నేను విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఆ తరుణ్ గాడు ఫెవికాల్ రాసి అందరిని దగ్గర చేయాలని చూస్తున్నాడు. నాది ఒంటరి పోరాటం అయ్యింది. సమయానికి నువ్వు కూడా లేకుండా పోయావు. ఎన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయాను. నేను బలంగా బాల్ని తనటం, ఆ తరుణ్ గాడు తిరిగి నా కోర్టులోకే బాల్ని వెయ్యటం. వాడికి నాకు మధ్య పాము ముంగీస ఆట మొదలైందిరా. పిల్లకాకి అనుకుంటే పిడుగులా తయారయ్యాడు. సుయ్ అంటే సై అంటూ నా మీద లేస్తున్నాడు. అరే, ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నాడ్రా. చివరికి వాడి తల్లి కలిసి మీ మామయ్య మనసు కూడా మార్చేస్తున్నారా. అవునా అమ్మా? అయితే మనకు ప్రమాదం కదా. అందుకే కదరా నేను బాధపడుతుంది, భయపడి చస్తుంది. నిన్నప్పుడు ఆ పిల్ల విషయంలో వీడియోలు తీయమన్నాను కానీ తల్లి ఏకు మేకై నాకు ఎదురు పడుతుందని అనుకోలేదురా. చివరికి చూసావుగా, ఆ తరుణ్ గాడు నిన్ను వెళ్లగొట్టినట్టే నన్ను కూడా ఇంట్లోంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొండి ఘటాన్ని కాబట్టి తిప్పి కొడుతూ తట్టుకొని నిలబడ్డాను. ఒరే, నువ్వు వెళ్ళిపోయావు. నేను ఒంటరి పోరాటం చేస్తూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా? అవునా అమ్మా? ఏమేం చేసావమ్మా? ఏం చెప్పమంటావురా? ఎన్నెన్ని చెప్పమంటావు? ఆ జనని ఇక్కడుందని తెలిసి అది వీడి దగ్గర కాకూడదని నువ్వు సౌమ్యమేల్లో 3 ముళ్ళు వెయ్యరా. అది నీ జీవితంలోకి ఎలా తొంగి చూస్తుందో నేను చూస్తా. సరే అక్క, కానివ్వు.
చాలా పెద్ద కథే నడిపేవమ్మా. నడిపించాన్రా. చివరికి మీ మామయ్యతో ఆ పిల్లలు నీ పిల్లలు కాదురా, అది వేరే వాడితో సంబంధం పెట్టుకుంది అని మనసు మార్చి దాని మీద రెచ్చగొడితే ఇదిగో ఈ తరుణ్ గాడు తిరకాసు పెట్టాడు. సౌమ్యకి మీ మామయ్యకి పెళ్లి చేద్దామనుకున్న టైంలో వాళ్ళమ్మని డిఎన్ఏ టెస్ట్కి ఒప్పించాడు. సరే, డిఎన్ఏ టెస్ట్ వచ్చి చచ్చిన రోజు ఆలోచించచ్చులే అనుకుంటే ఈలోగా మరొక మెలికి పెట్టి ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇక్కడే అందరూ కలిసి ఉండాలని మీ మామయ్యని లాక్ చేశాడు. ఆ మందనంతా తీసుకొచ్చి ఈ నట్టింట కూర్చోబెట్టాడు. వాళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచి నరకం నరకం అనుభవిస్తున్నాన్రా. నిన్న కాక మొన్న దీపావళి రోజు వాణ్ణి లేపేయాలని ప్లాన్ చేశాను. వాణ్ణి రక్షించబోయి ఇది ఇరుక్కుంటే ఒక్క షాక్తో ఇద్దరు పోతారని డిసైడ్ అయ్యా. కానీ మీ మామయ్య ఎంత మారిపోయాడు తెలుసా? అదంటేనే చీ తూ అనేవాడు. దానికి ఉఫ్ఫు అంటూ గాలి ఊది బతికించాడు. రే, ఆ రిజల్ట్స్ గాని పాజిటివ్గా వచ్చాయనుకో, ఇక మనకి పుట్టగతులుండవు. వస్తాయి కదమ్మా, వస్తాయి కదా. రాకూడదు. ఎలా అమ్మా? అదే నా బుర్రకింకా తట్టలేదు. ఫైర్ యాక్సిడెంట్తో పీడ వదిలిపోతుందనుకుంటే అది గండం గడిచి యువతల పడింది. మీ మామయ్య మనసు కరిగి దానివైపు బెండయ్యాడు. ఆఖరి ప్రయత్నంలో కూడా సేవ్ చేసేశాడు. నన్ను నడుము విరిగేలా పడేశాడు. ఏం చేయాలో, ఎలా ఒడ్డున పడాలో, వాళ్ళ పీడ ఎలా వదిలించుకోవాలో అర్థం కాక కుడితిలో పడ్డ ఎలకలో కొట్టుకుంటున్నాను. అప్పుడే కరెక్ట్ టైంలో గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు కాలంలో ఏదో మార్పు వచ్చి దేవుడు కరుణించాడు. నిన్ను ఈ టైంలో ఇక్కడికి పంపించాడ్రా. సింగిల్గా నేను పడుతున్న స్ట్రగుల్స్ చూడలేక వెళ్ళరా ధీరజ్, మీ అమ్మకి సపోర్టుగా అని నిన్ను పంపించినట్టుందిరా. ధీరజ్, ఇక నుంచి నా క్రిమినల్ బుర్రకి నీ క్రిమినల్ థాట్స్ ని జత చెయ్యి. మనం బికారులమై రోడ్డున పడకుండా కాపాడుకోవాలి, స్థితిమంతులం అవ్వాలి, స్థిరపడాలి. ఇప్పుడు మనిద్దరం స్ట్రాంగ్గా నిలబడకపోతే ఛాన్స్ మిస్ అయిందనుకో, ఒకళ్ళం ఆర్కే బీచ్లో, ఒకళ్ళం జగదాంబ సెంటర్లో, ఒకళ్ళం గుడి మెట్ల దగ్గర, మరొకళ్ళం రైల్వే ప్లాట్ఫామ్ మెట్ల మీద అయ్యా ధర్మం, బాబు ధర్మం, తండ్రి ధర్మం అంటూ అడుక్కు తినాలరా. ఇలా కాకూడదమ్మా. ఎలా కాకూడదురా? మనం రోడ్డున పడి అడుక్కోకూడదమ్మా. ఇదంతా జరగక ముందే మనం అలర్ట్ కావాలి. ఎస్, వాళ్ళకన్నా 2-3 అడుగుల ముందు ఆలోచించాలి. ఈసారి దెబ్బ కొడితే కోలుకోకుండా చెయ్యాలి. నువ్వు లేక నా బుర్ర మొద్దుబారిపోయిందిరా. మన బతుకులు ఆ ఒడ్డో ఈ ఒడ్డో తేల్చాల్సింది నువ్వేరా. నాకు ఆలోచనలు తగ్గిపోయాయి, ఒంట్లో శక్తి కూడా సన్నబడింది. నువ్వేమీ వరి అవ్వకు మమ్మీ. ధీరజ్ ఎంట్రీ ఇచ్చాడంటే డిసైడ్ చేసేస్తాడు. ఇమాజినేషన్లో కూడా నువ్వు అలాంటి ఫీలింగ్స్ రానివ్వకు. ఎన్నేళ్ళు దారి తెన్ను లేకుండా జులైలాగా తిరిగాను. సిచ్యువేషన్ ఇంత సీరియస్ కండిషన్లో ఉన్నాక ఇక నేను ఇర్రెస్పాన్సిబుల్గా ఉండలేనమ్మా, ఉండబోను కూడా. వాళ్ళ విషయంలో ఇక నేను యాక్షన్లోకి దిగుతాను. ప్లాన్ నీది, ఇంప్లిమెంటేషన్ నాది. ఏదేమైనా నీది ఓల్డ్ విలనిజం అమ్మా. ఇప్పుడు కొత్త కొత్త ట్రాక్లు వచ్చాయి. న్యూ ట్రెండ్లో నేను నడిపిస్తాను కదా, ఇక నుంచి నువ్వు చూస్తూ ఉండు. దెబ్బకి గూడు చెదిరిపోవాలి, వాళ్ళ గుండెలు పగిలిపోవాలి. నన్ను పోన్న తరుణ్ణి ఎలా ఒంటరి వాణ్ణి చేసి చూపిస్తానో చూస్తూ ఉండమ్మా.
నేనేంటో, నా పవర్ ఏంటో, నా కెపాసిటీ ఏంటో ముందు ముందు నీకే అర్థమవుతుంది. వాళ్ళని దిక్కులేని వాళ్ళలా రోడ్డు మీద నిలబెడతాను. తల్లొక చోట, పిల్లలొక చోట అయ్యా బాబు, అమ్మా బాబుని ధర్మం ఎత్తుకునేలా చేస్తాను. ఈ సామ్రాజ్యం మొత్తానికి నిన్ను రారాణిని చేస్తాను. శభాష్ ధీరజ్ని నీతో అనిపించుకునేలా ప్రవర్తిస్తాను. ఇక చూడమ్మా, ఈ ధీరజ్ ప్రతి స్టెప్ చెక్మేటే. ఆ తరుణ్ గాడు నన్ను గెట్అవుట్ అంటాడా? మావయ్య మౌనంగా నిలబడిపోతాడా? అమ్మ అంటూ నిన్న కాక మొన్నొచ్చిన దాని మాట విని మారతాడా? చెప్తాను. ఇక నుంచి చూడమ్మా, చక్రం నేను ఎలా తిప్పుతానో. ఆట మధు నుంచి మొదలు పెడతాను. దాన్ని ట్రాప్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ దన్నుమని పేలిపోతుంది. గుడ్, శభాష్ రా. నిన్ను కాపాడింది డాక్టర్లు, మందులు కావే కావే కావే. గుణ 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 గుణ. మీ అమ్మకి ఏం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని మాకు ధైర్యం చెప్పారమ్మా. గొప్ప భరోసా ఇచ్చారమ్మా. ఏంటి జనని, అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం ఆలోచించడం లేదు. ఊరికే అలా చూస్తున్నానంతే. నీ మాట అబద్ధమని నీ మొహం చెప్తోందే. నువ్వు దాచినంత మాత్రాన నేను కనుక్కోలేననుకుంటున్నావా? ఏ ఆలోచన లేకపోతే నేనొచ్చిన అలికిడికి నువ్వెప్పుడో తలతిప్పి చూసేదానివి. పలకరించేదాకా నువ్వు తలతిప్పలేదంటే నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తున్నావనే అర్థం. ఈ టైంలో దేని గురించి ఆలోచించద్దే. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే చాలా మంచిది. అసలు నీ ఆలోచన ఏంటో నాకు చెప్పు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. గుణ ప్రవర్తన ఎందుకంత కొత్తగా ఉందని ఆలోచిస్తున్నాను. నీకిప్పుడు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ మధ్య చాలా కాలం ఎడబాటు వచ్చింది కాబట్టి. బంధం పాతదే కదా. మనుషులు దూరంగా ఉండొచ్చు, మాటలు ఉండకపోవచ్చు, కానీ మనసులో మనుషులకి చోటుంటుందే. మీ మధ్య పంతం పెరిగిందే కాని ప్రేమ తగ్గలేదు. నువ్వు కోపంగా చూసినా నేను చెప్పదలుచుకుని చెప్తున్నానే. నీకు కొత్తగా అనిపించొచ్చు కానీ నాకు మాత్రం గుణ పాత గుణలాగానే కనపడుతున్నాడే. నీ మీద కోపం తగ్గింది, మనసు మారింది అని నేను స్పష్టంగా గ్రహించగలిగాను. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి అంటారు. మనసులో నువ్వున్నావు కాబట్టే గుణ మనసు మారింది. ఆవేశం తగ్గి ఆలోచన చోటు చేసుకుంది. కోపం తగ్గి నువ్వున్న పరిస్థితి మీద జాలి కలిగింది. గుణలో ఆ మార్పు నీకు మంచి చేస్తుందన్న నమ్మకం నాకు కలిగిందే. తొందరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అమ్మా, జాలితోనో సానుభూతితోనో చేరదీసేది ప్రేమ అనిపించుకోదు.
ఏదో బంధం ఉందని బాధ్యత తీసుకోవడం కాదు. మార్పుకి కారణం ప్రేమ అయితే మాత్రమే ఆలోచించాలి. వృత్తి ధర్మమని పేషెంట్గా నన్ను చూస్తున్నాడేమో అనిపిస్తుంది. నీ ఆలోచన తప్పని నాకు అనిపిస్తోందే. నువ్వు సందిగ్ధంలో ఉన్నావని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇది నీతో వాదించే సమయం కాదులే. ప్రశాంతంగా నువ్వే ఆలోచించుకో. అన్నయ్య, హాయ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఏంటన్నయ్య బాగా రెస్ట్ తీసుకుంటున్నావా? ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఫోన్లో ఫోటో ఉంది, వాడిని గుర్తుపట్టి చెప్పండి. ధీరజ్ గాడా? శక్తి కొడుకు. మీ నాన్న గురించి చాలా క్లూస్ దొరికాయి. నేను చెప్పిన 25K తీసుకొని షేర్ చేసిన లొకేషన్కి వచ్చేసాయి. హే, నువ్వు ఇక్కడున్నావు ఏంటి? మళ్ళీ ఎందుకు వచ్చావు? అడ్రస్ కోసం వెతుకుతున్న వాళ్ళు మీరే ఇక్కడుండగా నాదైన అడ్రస్లో నేనుంటే తప్పేంటి? నువ్వు మీ నాన్నని వెతుక్కుంటూ వచ్చావు, నేనిది మా మామయ్య ఇళ్ళనే ఉన్నాను. నీకు నాన్నిల్లు, నాకు మేనమామ ఇల్లు. నీది నాది రక్త సంబంధమే. నన్ను చూసి నువ్వేమీ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మేనమామ రక్త సంబంధమా? చూడు, తెలియనప్పుడు జరిగిన పొరపాట్లని తెలిసిన తర్వాత సరిదిద్దుకోవడం మంచివాళ్ల లక్షణం. నేను మార్పు కోరాను, మారాను. ధీరజ్ ఈజ్ ఎ గుడ్ గాయ్ అనిపించుకోవడానికి వచ్చాను. మార్పా? నీలోనా? ఆ మార్పు అనే మాట నీలాంటి వాళ్ళకి సూట్ కాదు. బుద్ధుల్లాంటి వాడే మారాడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత మధు? మార్పు ఈజ్ కామన్, అంతే. దాన్ని ఆహ్వానించటం హ్యూమానిటీ. హ్యుమానిటీ లేని వాళ్ళు హ్యుమానిటీ గురించి మాట్లాడకూడదు. అది గతమని చెప్తున్నాను కదా మధు. ఫర్గెట్ ఇట్. ప్రెజెంట్, ఫ్యూచర్ చూడు, జడ్జ్ చేయి. మారానని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నన్ను కన్సిడర్ చేయి. తప్పు అని తెలియనప్పుడు తప్పు చేశాను. నువ్వెవరో తెలియనప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాను. అందుకు నేను సారీ చెప్పుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ. ప్లీజ్ ఫర్గెట్ ద పాస్ట్. లెట్స్ ఆల్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. నా మంచితనం, మార్పు రుజువు చేసుకునే అవకాశం ఇవ్వు మధు. మనం బంధువులం. ఒకరి మంచిని ఒకరు కోరుకోవలసిన వాళ్ళం. సో destroy the past. Let us build a future. Come on. From now onwards, we are friends. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. తప్పుకో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను నిన్ను సారీ అడిగా. చీ అన్న నీ నోటితోనే సారీ బావా అనిపించుకుంటా.
రాసుకోవడానికి అంత ఇబ్బంది పడుతుందేంటి? వాళ్ళ అమ్మగారిని పిలిచి రాయించుకోవచ్చు కదా. భోజనం చేసావా జనని? చేశాను. మెడిసిన్స్? ఇప్పుడే వేసుకున్నాను. ఆయింట్మెంట్ రాసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అత్తయ్య గారు లేరా? పొద్దున్నుంచి చేసి అలసిపోయినట్టుంది. తలనొప్పిగా ఉంది, పడుకుంటానని వెళ్ళింది. అందరూ చాలా టైర్డ్గా ఉన్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నాకు నేనే ట్రై చేస్తున్నాను. నువ్వెంత యోగా టీచర్ అయినా నీ వీపు నీకు పూర్తిగా అందదు కదా. అందకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నాను కదా. సక్సెస్ కాకపోతే దాన్ని అలా వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆయింట్మెంట్ రాసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నువ్వేం అనుకోనంటే నేను రాయినా ఆయింట్మెంట్ ఇలా ఇవ్వు.